ప్రస్తుతం మన కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి గారి దగ్గర కదా. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు మీట్లో ఉన్నారా? నమస్తే. నమస్తే కృష్ణారెడ్డి గారు, ఒక పక్క ఏమో ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఒక పక్క ఏమో ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, కూలగొడుతున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏమంటారు దీన్ని? రామ్మోహన్ రావు గారు ఏదైతే మాట్లాడినో నేను ఏకీభవిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళకి నిజంగా అక్కడ ఇల్లు కట్టించేయాలి అంతే. నేను దాని మీద చర్చ చేసే అంత అవసరం లేదు. ఆ మేడం చేయండి మాట్లాడు. డిబేటే దీని మీద అండి. ఓకే 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 ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఓకే ఓకే సరే సరే. ఫస్ట్ సునీతారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ నాయకురాలు సునీతారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు వాస్తవం చెప్పేసింది, అంతకన్నా ఏం లేదు తెలుసా? నమస్తే అండి. సునీతారెడ్డి గారు చెప్పండి అమ్మా. ప్యానెల్ ఉన్న పెద్దలకు, మీకు, మన మెగా 9 టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభ సాయంత్రం అండి. అన్న ఒప్పేసుకున్నారు కాబట్టి ఇంకా మొత్తము అన్న చేతిలో నడుస్తుందని కూడా మనం అనుకోలేం కదా. వాళ్ళ సార్ అనుకోవాలి కదా, వాళ్ళ పెద్ద సార్ అనుకుంటే గానీ ఏమైనా వరాలు ఇచ్చేది ఆయనే, ఇవ్వకుండా ఆపేది ఆయనే. అన్ని ఇప్పుడు అంటాడు, కాసేపటికి ఎప్పుడన్నా అంటాడు, ఇప్పుడు చేస్తా అంటాడు, రేపు నేను ఎప్పుడన్నా అంటాడు. ఇక అలా నడుస్తుంది వాళ్ళ ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం అని పెద్ద పేరు పెట్టారు కానీ ఎక్కడ ఆ ప్రజా ప్రభుత్వంలో ప్రజలే లేరు సార్. ప్రతి చోట ఇదే సందర్భం మనం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చింది